యవనస్తుల ఆధ్వర్యం మేము జరుపుకుంటాం. మా బిడ్డలందరూ చదువులో ఉన్నారు. 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంకా జాబ్ ప్రయత్నాల్లో ఉన్నారు. కాబట్టి వారి పాస్టర్ గారు కర్లపాలెం హై స్కూల్ హెచ్ఎం గారితో వాళ్ళు సంతోషంగా కాబట్టి అమ్మగారు ఏసీ నామశక్తి పాడుతూ అమ్మగారు 2 మాటలు శుభాలు చెప్పి మీరు దీవిస్తూ పాటలు పాడడం మనం చేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మరి మీడియా నిర్వహిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనములు. ఈరోజు యవనస్తుల ఆదివారం. మన సంఘంలో ఉన్నటువంటి యవనులందరికీ దేవుడు మంచి స్థితిని, మంచి స్థాయిని అందించాలని నేను కోరుకుంటూ, కీర్తన 60వ కీర్తన అయిపోయింది కదా. 60వ కీర్తనలో నేను ధ్యానించిన అంశం ఏంటంటే, అక్కడ 2 కార్యాలు ఉన్నాయి. ఒకటేమో కఠిన కార్యములు, రెండోదేమో సుర కార్యములు. కఠిన కార్యములు అంటే చాలా కష్టమైన పనులు, సుర కార్యములు అంటే గొప్ప పనులు. కఠిన కార్యాలు చేసేవారికి చివరికి అది గొప్ప మేలుగా, గొప్ప అద్భుతంగా మారుతుంది. ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు చేత కఠిన కార్యాలు చేయించుకున్నారు. నిర్గమకాండం 1వ వచనంలో వారు చాలా కఠినంగా సేవ చేయించుకున్నారు. అయితే చివరికి వారు అదే నిర్గమకాండం 24వ అధ్యాయము 16 నుంచి 19వ వచనంలో వాళ్ళు ఎంత కఠినంగా సేవ చేయించుకున్నారో వారి విడుదలప్పుడు గొప్ప కార్యాలు వారి ద్వారానే జరిగింది. సూర కార్యములు అంటే గొప్ప కార్యాలు, ఎవరు చేయలేని కార్యాలు. కాబట్టి ఆరిన నేలన నడిచిపోయారు. సముద్రాన్ని 2 పాయలు చేయడం ఎవరికి చేతవదు. కానీ ఇశ్రాయేలీయుల ద్వారా మాత్రమే దేవుడు వారి ద్వారా ఈ గొప్ప కార్యం, మోషే ద్వారా ఆ కార్యం చేశారు. ఆ విధంగా యవనస్తులు, తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళు ఏదైనా మిమ్మల్ని కష్టం అన్నట్లుగా అనిపిస్తే, వారు చెప్పిన మాట కఠినంగా ఉంటే, కష్టమైన పనులు చేయండి అని చెబితే మీరు నో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కూడా మీకు ఒక ఆధిక్యత. కష్టపడి పని చేయడం, కష్టపడి పని చేస్తే దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తారు. అంటే మంచి భవిష్యత్తుని ఇస్తారు. అదే నా జీవితంలో జరిగింది. 2 నిమిషాలు, 1 నిమిషమే. నేను నా స్కూల్లో నా బాధ్యతల్లో నాడు నేడు 2 ఫేజులు. మొదటి ఫేజ్ 62 లక్షలు, రెండో ఫేజు 1,08,00,000. ఈ ప్రాజెక్ట్ నేను చేయాలి. చిన్న అమ్మాయిని అసలే ఆ నాడు నేడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కూడా కరోనాలో స్టార్ట్ అయింది. 2019 అక్కడ చేరాను. 2-3 నెలలకే ఈ ప్రాజెక్టు, తర్వాత కరోనా. ఏంటి దేవా, కరోనా పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ ఏంటి అనుకుంటూ భయపడినప్పుడు కష్టపడి పనిచేసాం. బాగా కష్టం. నేను భాస్కర్ చాలా కష్టంగా చేసాం, కష్టపడి చేసాం. మొన్న సబ్మిట్ చేసేటప్పుడు నాకు చాలా సంతోషం. అమ్మో, నా ద్వారా 62 లక్షల ప్రాజెక్ట్, ఒకటి 1,08,00,000 ప్రాజెక్ట్. ఇంత గొప్ప కార్యమా, నా చిన్న అమ్మాయి ద్వారా ఇంత గొప్ప కార్యం చేస్తావా దేవుని, నేను ఎంతో సంతోషపడ్డా. ఆ విధంగా అందరూ చప్పట్లు కొడతాం దేవునికి. అలాగా మనల్ని దేవుడు ఉపయోగించుకుంటాడు. కఠినంగా సేవ చేయండి, కఠిన పడండి, కష్టమైనటువంటి పనులు చేయండి. అమ్మా నాన్న మాట కఠినంగానే ఉంటుంది ఎవరి కాలంలో వినాలంటే. కానీ కష్టపడండి, దేవుడు మీకే మంచి భవిష్యత్తుని ఇస్తాడు. ఆ విధంగా నా బిడ్డలు కూడా అంత మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవాలని నేను కోరుకుంటూ మరి యవన బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాం. అందరం కలిసి దేవుని నామంలోని శక్తి, ఆ శక్తి గురించి అందరం ప్రార్థన చేద్దాం, అందరం పాడబడదాం, అందరం దేవుని స్తుతిద్దాం. శక్తి ఉన్నదయ్యా. నమ్మితే
చిన్న మాట. నేను ఈ 2 ఫేజ్కి చక్కగా భాషలు నేను కలిసి అన్నీ చక్కగా సబ్మిట్ చేశాము. ఏజెంట్ హెచ్ఎం గారికి, కొత్తగా వచ్చిన హెచ్ఎం గారికి, మా కళ్ళపల్లి హెచ్ఎం గారు, నా ముందు పనిచేసిన హెచ్ఎం గారు 12 లక్షలే వాళ్ళు చేసిన పని నాకు ఇంతవరకు ఇవ్వాలి. అవి వచ్చేసి గొప్ప దేవుడు మన శక్తివంతుడు, ఎంత దాన్నైనా సరే చక్కగా చేయించగలడు. గొప్ప శక్తివంతుడు. కఠినంగా పనిచేయండి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాను. బాగా చదవండి, అదే కదా, బాగా చదవండి. అమ్మ నాన్న తిట్టించుకోండి, ఏం కన్నా కఠినమైన ఆశీర్వాదాలు పొందండి. చదవడం గట్టిగా మన బిడ్డలందరినీ ఎల్కేజీ జెడ్టీ సునీత కూతురు దగ్గర నుంచి 4th grade వరకు దేవుడు దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరూ కలిసి రండి స్వార్థ స్నానంతో. కరెక్ట్గా వచ్చే నెల 31వ తేదీ మన దేవాలయ ప్రతిష్ట. స్వార్థ స్నానము ఈ దేవాలయం నుంచి నిన్న సహోదరులు వస్తే మీరు గుర్తుకొచ్చారు. మనో చర్చి ఇప్పుడు కట్టుకున్నారంట, ఇన్ని సంవత్సరాలు. వాళ్ళు ఇలానే స్త్రీలు ఇంకా పునాది వేయలేదు సార్ పాస్టర్ గారండి. ఆ మనవాడు దేవాలయం ఎంత గొప్పవాడు, మాకు ముందే దేవాలయం ఇచ్చావు కదా, ఇంత దేవుడు గొప్పవాడు. ఎప్పుడు అది గుర్తయ్యాను? సరే నాతో చెల్లించుకుంటూ చేసినప్పుడు ఆనాడు మా స్త్రీలు కూడా అలా వెళ్ళారమ్మా. స్త్రీలు మొదలు పెడితే ఆ కార్యం దేవుడు సఫలం చేస్తాడని చెప్పాను. కాబట్టి కఠినమైన ప్రారంభం కష్టంగా ఉన్నా కూడా అంతము ఆశీర్వదించబడు కాక. ఆమె రండి సువార్త సునాదముతో రంజిల్లు సిలువ నా తమ్ముతో తంబుర సితార్ నాదముతో ప్రభు యేసు దయా నిధి సన్నిధికి ప్రభు యేసు అందరూ చెప్పండి సన్నిధికి ఏసే మానవ జాతి దేవునియు ప్రభువైన యేసుక్రీస్తునియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలైన త్రిత్వమైన దేవా, మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన శుభతరుణాన్ని బట్టి స్తోత్రాలు. నాతో మాట్లాడండి, బిడ్డ ద్వారా వనస్తుల ద్వారా కార్యక్రమం జరిగిస్తున్నారు. మీకు స్తోత్రం. కఠిన పరిస్థితుల్లో జయమిచ్చేవాడు, ఇశ్రాయేలుకు జయమిచ్చిన దేవా, దావీదు జయమిచ్చిన దేవా, మాప్పుడు జయమిస్తున్న గజమెత్తుకుని ముందు సాగడం చేయండి. యేసు నామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్. చేసుకుంటున్నాం. ప్రభువుల ప్రియులారా, మరొకసారి వాక్యం ఎంతో కావాల్సిన బిడ్డకు మీడియాలో చూస్తున్న వారికి చేరిన సంఘటనలందరికీ నేను ప్రభువుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. క్రితం తర్వాత 3వ ఆదివారంలో మనం ఉన్నాం. ఒక్కొక్క వారంలో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్క అంశాన్ని మనతో మాట్లాడుతున్నారని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. గడిచిన వారంలో సోదర ప్రేమ చాలా ప్రాముఖ్యమైనదని, ఆ సహోదరుని ప్రేమించేవాడే నిజమైనటువంటి గురువాడని మనం విన్నాం. యోసేపు జీవితంలో యోసేపు 2 నేర్పాడు వాళ్ళ తండ్రి గారు. యోసేపు 2 తెలుసు, ప్రేమించడం తెలుసు, క్షమించడం తెలుసు. ఒక నిజమైన విశ్వాసి
అవి 2 లక్షణాలు ఉండాల్సిందే. గత వారం మనం చూసాం. యేసు ప్రభు మనలో ఉన్నారు అంటే ప్రేమించాలి. చెప్పండి, మనం ఏం చేయాలి? ప్రేమించాలి. 2 క్షమించాలి. ఎక్కడ నుండి? ఇంటిలో నుంచి, నీ ఇంటి దగ్గర నుంచి, తోబుట్టుల దగ్గర నుంచి, యజమానులు, తల్లిదండ్రులు, బిడ్డలు ప్రేమించుట, క్షమించుట, ఇవి ప్రధానమైనటువంటి పునాదులు క్రైస్తవ విశ్వాసం. ఇది నాన్న దేవుడు రక్షణ విందుకు ఉచిత ఆహ్వానం అనే విషయం. ద బ్యాంక్వెట్ ఆఫ్ సాల్వేషన్, ఇన్విటేషన్, ఫ్రీ ఇన్విటేషన్ టు ద బ్యాంక్వెట్ ఆఫ్ సాల్వేషన్. ఈ రక్షణ విందు అనేటువంటిది దానికి అర్హత లేకపోయినా కూడా అర్హత కల్పించి దేవుడు మనకి ఆహ్వానాన్ని ఇస్తున్నటువంటి అంశం ధ్యానం చేద్దాం. ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి, యేసయ్య కుటుంబంలో దేవుని విందుకు ఆహ్వానం వచ్చింది మనకు కదా. ఎవరి ఫంక్షన్ కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, రండి, ఎంతమంది అయినా అవ్వచ్చు, ఏ కులము మతము లేదు విచక్షణ. మొదటైతే వేరే వారికి ఆహ్వానించాం, ఇప్పుడు అందరికీ ఆహ్వానం. ఆ సువార్త సునాదము, రండి సువార్త సునాదం, ఆ వ్యాపించబడి సువార్తను మాట్లాడారు, రండిని పలుకుతున్నాడు. లూకా సువార్త, పరిశుద్ధ లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఏలైనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను అనేను. యేసు ప్రభు వారు చెప్పిన స్వయంగా పలికిన మాట. నేను చాలా మందిని ఆహ్వానించాను. ఈ సందర్భం ఎలా వచ్చిందంటే, డాక్టర్ లూకా గారు, ఆయన ఫిజిషియన్. మన డాక్టర్ గారు 3 రకాల బోర్డులు పెడతారు. నెంబర్ 1 MD, డాక్టర్ ఇన్ మెడిసిన్. ఆయన ఆపరేషన్ చేయడం. గుండె డాక్టర్ గారు ఎక్కువ ఫిజిషియన్ అంటారు. ఆయన బాడీ మొత్తం చెక్ చేసి ఆపరేషన్ లేకుండా మ్యాక్సిమం చేద్దామంటారు MD. MS, మాస్టర్ ఇన్ సర్జన్, కడియ వెంకటరమణ గారు లాగా, డాక్టర్ బిండా వెంకటేశ్వర గారు లాగా కోసి అవుతామని అంటాడు ఆయన. MS. 3 ఆయన ఉంటాడు. అసలు ఈ మందులు దేవుడు హోమియోపతి డాక్టర్ గారు, లైట్ చిన్న మనసారి ఉండేస్తుంటే తగ్గిందంటారు. ఈ లూకా డాక్టర్ MD, ఫిజిషియన్. క్రీస్తు 70-80 సంవత్సరంలో సర్వే చేసి ఆయన రిపోర్ట్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్, యేసు ఎవరు, ఆయన బర్త్, ఆయన జననం ఏంటి, ఆయన మరణం ఏంటి, ఆయన పుట్టాలు ఏంటి, ఆయన పరిచయం ఏంటి, ఒక రిపోర్ట్ తయారు చేద్దామని గవర్నర్ గారికి, అప్పుడున్న గవర్నర్ గారికి సబ్మిట్ చేశాడు. అందుకని లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం, ఈ 2 ఆయనే రాశారు. అవి రాసినట్లు చదువునా. రెస్పెక్ట్గా గణిత వైద్య థియోఫిల ఆరంభం నుండి కన్నులారా చూచి చూడు, ఆయన చెప్తాడు, రిపోర్ట్లు చెప్తున్నాడు. రెస్పెక్టెడ్ సార్ గణిత వైద్య థియోఫిల అనే గవర్నర్ గారు ఆరంభం నుండి కన్నులారా చూచి యేసు ప్రభు మన మధ్య నెరవేరిన కార్యములను మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకుని అంతే. సార్, రెస్పెక్టెడ్ సార్, థియోఫిలా సార్, నేను ఆరంభం నుండి ఒక ఫిజిషియన్గా, ఒక డాక్టర్గా నాకున్న జ్ఞానము అనేక మంది కలిసి సేకరణ చేసి బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో ప్రాధాన్యత ఏంటంటే, ఆయన ప్రతిదీ సబ్మిట్ చేశారు. ఏమి ఎక్కడ జరిగిందో ప్రూఫ్లన్నీ, ఆ ప్రూఫ్లన్నీ కూడా తీసుకుని చేసిన వాటిలో ప్రాముఖ్యమైనటువంటి డాక్టర్గా ఆయన గట్టి చప్పడబడదామా మన శాంగపైన డాక్టర్ లూకా, పరిశుద్ధులైన లూకా. ఆయన ఒక డాక్టర్గా చనిపోతే ప్రపంచ చరిత్రలో ఆయన ఈరోజు ఎక్కేవాడు. కఠినమే, అమ్మగా చెప్పారు కదా,
కార్యము కఠినమే, ఆ జెండా పట్టుకున్నప్పుడు విజయం వచ్చినప్పుడు ఆనందమే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఆ విందుకు గురించి ఎందుకు చెప్పారంటే, యేసు ప్రభువును ఒక ఆయన పిలిచాడు. మొదటి వచనం 14వ అధ్యాయం లూకాసు సువార్త. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయటకు పరిసర అధికారులు ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈయన ఏం చేశాడంటే, యేసు ప్రభువును విందుకు పిలిపించి ఒక టీం అరేంజ్ చేశాడు. అక్కడ ఆయన ఏ తప్పు చేస్తే దాన్ని పట్టుకోండి. అప్పటికే ప్రభువారి మీద యాంటీ వచ్చింది బాగా. ఈయనందరినీ మార్చి వేస్తున్నాడు, ఈయనందరినీ వాడు రాజకీయంగా భయపడ్డాడు. ఈయన కొత్త గవర్నమెంట్ స్టార్ట్ చేస్తాడు అనుకొని భయపడినప్పుడు ఈ పరిసయ్యుల్లో ఒక అతను పిలిచాడు. ఈయన భోజనాలు పిలిచి, ఆయన ఆఫీసర్, పరిసయ్యుల అధికారి, భోజనాలు పిలిచి ఏం చేస్తాడని పిలిచినప్పుడు అప్పుడు ఒక జబ్బు మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టి వీళ్ళే పిలిపించారు. అక్కడ ఈయన ఏం చేస్తాడని చూడండి ఎంత కఠిన హృదయమో ఆనాడు. చూడండి, ఇంటికి పిలిచిన వారిని అవమానపరచడం అది విందా? విందుకు పిలిచి అవమానపరచడం కరెక్ట్ కాదు కదా. ఆ పిలిచి అక్కడ జలోద రోగం అని కూడా అతను ఎదురుండాను. యేసు విశ్రాంతిలో స్వస్థపరచ న్యాయము కాదా అని ధర్మస్థుని పరిస్థితులు అడగగా వారు ఓడుకుంటారు. ఇప్పుడు ఈయన స్వస్థపరుస్తాడు. ఆయన అయ్యా జబ్బు, ఈ జబ్బు పోవాలంటే ఈ పొట్ట దగ్గర వచ్చేటువంటి అంతేనండి, అది జలోదరం అంటే ఇక్కడ పెద్దగా స్టమక్ అబ్డామిన్ ప్రాబ్లం. అది ఈ సమస్యతో బాధపడుతున్నాను కానీ ప్రభు అని స్వస్థపరిచాడు. స్వస్థపరిచి ఏం చెప్పాడు తెలుసా? మీరు నన్ను పిలిచి విందుకు అవమానపరుస్తారని పరలోక తండ్రి నాకు ఇచ్చిన జ్ఞానం చెప్పునని అని తెలుసా? ఎవరికైనా మీ ఇంటిలో కనుక ఎవరికైనా యుద్ధైనా కానీ గాడిదైనా గుంట్లో పడితే మీరు విశ్రాంతి నాన్న పైకి తీసి హాస్పిటల్ తీసుకెళ్ళరా? బాగు చేయరా? మీ కారు పంచర్ పడితే ఆదివారం చెప్పి ఆపుకోకుండా ప్రయాణం ఆపుకుంటారా? అవునా? చెప్పండి. ఆపుకోరు. యేసు ప్రభు విందులో అవమానపడటానికని వాడు పిలిపిస్తే వారి కఠినమైన హృదయాలను మార్చగల సమర్థులు. చెప్పకూడదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కఠినలను మార్చగలవాడు, కఠినాత్మలను మార్చగల సమర్థుడు దేవుడే. వారి సమాధానం వచ్చింది. అందుకు ఆయన ఏం చేశాడంటే, మీరు జాగ్రత్తగా సూచించి చెప్పాడు. మీరు ఎప్పుడన్నా మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద కుర్చీలు వేస్తారు కదా, వాళ్ళ ప్రభుత్వ సందేహం చదువురా వచ్చినాం. అగ్రపీఠం 8వ వచనం. అగ్రపీఠంలో కూర్చున్నవద్దు, ఒకవేళ నీకంటే గరుడు అప్పుడు నువ్వు సిగ్గుపడి ఇక్కడ నీ సీటు కాదనుకొని ముందు కుర్చీలు వేస్తారు చూసారా విఐపీలు. కానీ గబగ వెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు ఆడ కూర్చోకూడదు. కూర్చుని ఎవరు వస్తే మీకు కాదనేదంటే మనం కొంచెం బాగా కూర్చున్న వాళ్ళు లేకరే అంటారు. అందుకని ముందుగానే తగ్గించుకొని, ఎప్పుడైతే కొంచెం కనుక తగ్గించుకుంటావో తగ్గించుకుని వెళ్తే అరే మీరేంటి ఇక్కడ కూర్చున్నారు, మీరు అక్కడ కూర్చోవాలి కదా అన్నప్పుడు అప్పుడు నీకు ఘనత వస్తుంది. ఆధ్యాత్మిక మర్మం ఏంటంటే, దేవుని విందులో చేరటానికి మొదటి క్వాలిఫికేషన్, మొదటి అర్హత మనము తగ్గించుకోవాలి. చూడండి, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకుని ప్రతివాడు తగ్గింపను, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను. మొదటిది రక్షణ విందులోనికి ఆహ్వానించబడినప్పుడు భౌతికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా మనకున్న ఏదైనా ఈ లోకంలో జీరో. ప్రభువా నీవు లేకపోతే నేను లేనయ్యా, నీవు లేకపోతే ఈ రోజే లేదు నాకు. దినకర్ గారు పాట పాడతారు, నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా, నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని
నీవే, నీవు లేని రోజంతా శోకవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. యేసు ప్రభు లేని రోజు రోజే కాదు, అనగా ప్రతిరోజు కూడా ఆయన మనతో ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు మొదటిది విందులో పాల్గొనడానికి అర్హత తగ్గింపు జీవితం కలిగి ఉన్నారు. రెండవది ఆయన వరకు పనులు చెప్పి, అయ్యా నువ్వు పగలైనా రాత్రి అయినా విందు ఫంక్షన్ చేసినప్పుడు నీ స్నేహితుల్ని నీ బంధువుల్ని నీ ఆత్మీయులు పిలవగా వాళ్ళు ఏం చేస్తారంటే చదువురా మరియు చేదు ధనవంతులు ఇప్పుడు వారిను పిలువవద్దు. అందరూ చదువుకోండి. వారు ఒకరిని మరలా పిలుతూ కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. సరిపుల్లాగా పిలిస్తే వస్తారు, సరిపులు పెడతారు. సరిపులు పెట్టుకొని ఎంత పెట్టారు? 1000 రూపాయలు పెట్టారు. అప్పుడు బాగానే ఉంటుంది. మరలా వాళ్ళతో ఫంక్షన్ వచ్చినప్పుడు 4 రోజుల నుంచే టెన్షన్. 1000 పెట్టారమ్మ వాడు ఏం చేస్తా, 1000 పెట్టారు వాడు ఏం చేస్తా కనుక నువ్వు 1000 మీద 10 పెట్టాలిగా, 1010 పెడదాం కదా. ఎందుకు? అది బాకీలాగానే ఉంటుంది. వారు కాదు, నువ్వు పేదవారికి కనుక పిలిచి పెడితే. ఒక ఫంక్షన్ నేను వెళ్ళానండి. నాతో క్లాస్మేట్ బైబిల్ కాలేజ్ చదువుకున్నాడు. చాలా చిన్నవాడు అబ్బాయి బాబు. వాళ్ళ అమ్మగారు నర్స్ గారు, వాళ్ళ నాన్నగారు లెక్చరర్ గారు. బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత మమ్మీ ఒకడే కొడుకు ఒక పాప. మమ్మీ నేను ఒక గిఫ్ట్ ఇవ్వ. ఏం నన్ను ఎప్పుడు అడలేదు. చర్చి కొట్టాను. చర్చి గిఫ్ట్ ఇది బాబా, బండే కారు చర్చి కట్టు. ఎక్కడ? రాజమండ్రి బైపాస్ రోడ్లో మెడికల్ కాలేజ్ పక్కన. మమ్మీ అస్సలు మౌనంగా ఉంటాడు. నోరు సౌండ్ కూడా అంత చిన్నగా ఉంటాడు. అంకులు అంకులు రాత్రి అంతా ఆయన చదువుతాడు. ఆయన చదివి ఎదిగి వెనుకలు పడుకుంటాడు. పొద్దున్నే బ్రహ్మాండంగా రాసేస్తాను ఎగ్జామ్. నాకంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకుంటాను. నేను ఫ్రెష్గా పడుకున్నాక నువ్వు నైట్ అవుట్ చేసావు అంటాను కదా. ఆయన ఎదిగి నిలబడుకుంటూ బ్రహ్మాండంగా రాసేస్తాను. రాసిన తర్వాత ఆ చర్చి కట్టినప్పుడు ఎవరు లేరు. ఆ బిడ్డ అభిషేకించారు అందరూ. అయిన తర్వాత ఆ విందు గృహాన్ని పిలిచినాక పిలిచి కొంచెం మొట్టమొదటి గేట్ దగ్గర రాత్రులు పెట్టేందుకు ఒక్కడే కొడుకు ఘనంగా చేసి స్టార్టింగ్లో నుంచి భోజనాలు. ఆ ఎంట్రన్స్లో వెళ్ళే కొద్ది పేదవారంతా ఎవరైతే పిలవరో విందుకి వస్తారు కదమ్మా. టౌన్లో పిలవకుండా చాలా మంది వస్తారుగా. వాళ్ళందరూ స్టార్టింగ్లో భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇంకొంచెం లోపలికి వెళ్తే పాస్టర్స్కి, ఇంకొంచెం లోపలికి వెళ్తే ఫస్ట్ టైం నేను చూడటం పెండ్లి కుమార్తె తరపుకి. పెండ్లి కుమార్తె తరపు వారు మాత్రమే అక్కడ ఒకటి తెలిసిన వాళ్ళు పెడతారు. మీరు పెళ్లి కుమార్తె తరపు వల్ల లోపలికి వెళ్ళండి. ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే ఒక 4 ఎకరాల ఆ యొక్క అవుట్ సైడ్ దాన్ని ఫస్ట్ టైం చూడటం చాలా ఘనపడ్డా. ఎందుకని నేను కనపడ్డయ్యా, మన దగ్గరికి లోపలికి చాలా మంది రాలేరు భయంతో. వారికి స్టార్టింగ్ ఏదో భోజనం పెట్టామనుకో వాళ్ళు భోజనం చేసి వెళ్తారు కదా. ఆయనే రాశారు ఈ పాట. ఆయన పాట రాసిన ఆయన క్రిసోస్టం గారు. ఏ పాటి వాడనయ్యా చంద్రబాబు ఒకసారి బన్నీ అంటున్నారు. బన్నీ రాసిన పాట పాడారు. నేనెంతటి దానయ్యా నాపై కృప చూపుటకు, ఏ పాటి వాడనయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దానయ్యా నాపై కృప చూపు. నా పాపము భరించి నా శాపము తొలగించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేని కృప చూపు కృపగల దేవా నీ పాటి ఏది ఏ పాటిగా ననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నీ
మీద ఆశీర్వదించండి. ఈ రోజున నాతో మాట్లాడుకున్న టైం ఉంటుంది. ఒక్కసారి కొన్ని గ్రంథంలో మీరు ఎక్కడన్నా ఒక ఎన్నో మాటలు తీసుకొస్తామమ్మా, తీసుకొస్తాం కదా. జోష్ అన్న ఆ పెళ్లి కూడా వచ్చాడు. ఏమిటి ఇక్కడ విందుకు ఎవరు పిలిచారంటే, నేను చాలా సంతోషం. ప్రియమైన యేసు ప్రభు చెప్తున్న మాట, ఎవరు పిలవాలి తెలిసి మనం కూడా చూస్తానండి. అయితే నువ్వు ఎవరు విందు పిలవాలి? విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, గుడ్డివాళ్లను పిలువు, నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవో. మనం చిన్న చిన్న ఫంక్షన్ చేస్తే చాలా మంది పిలవని వాళ్ళు వచ్చారండి. నీ సొమ్మేం పోయింది, ఇంకొక అరకట్ట వండి పెట్టు, ఏమైంది, ఇక్కడ వచ్చారు కదా, నీవు ధన్యుడవో, యు ఆర్ బ్లెస్డ్ అండి. పిలవకుండా కూడా వచ్చారంటే వాడికి ఎంత ఆకలి ఉంటుంది, అవునా? పిలవకుండా కూడా వచ్చారంటే ఆ రుచికర పదార్థాలు వాళ్ళకి లేవని కదా. మనం పిలిస్తేనే 3 సార్లు పిలవాలి. అక్కడ టిక్కు టిక్కుమంట 3:30కి వెళ్తాం. కానీ పిలవకుండా వాళ్ళకి ఆకలి అయిందంటే ప్రభు చెప్పిన మాట, నువ్వు ధన్యుడు. యేసు ప్రభు రక్షణ విందుకి ఆయన ఆహ్వానించాడు. ఆ ఆహ్వానించినప్పుడు దేవుని రాజ్యం వచ్చి చదవండి. అందుకే ప్రభు చెబుతున్నారు, భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయన చెప్పక చాలు. దేవుని రాజ్యం ఇది రక్షణ విందు, పరలోక విందు, ద హెవెన్లీ బ్యాంక్వెట్, ద బ్యాంక్వెట్ ఆఫ్ సల్వేషన్. ఈ పరలోక విందులో, దేవుని రాజ్యంలో ఎవరికి ఆహ్వానం అంటే, అప్పుడు ప్రభు ఉపమానం చెప్పారు. ఒక అతను మనిషి గొప్ప విందు చేయించి అనేకులు పిలిచాడు. విందు కాలమై సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది. ఆ రెడీగా ఉన్నప్పుడు 3 రకాల మనుషులు పిలిస్తే మరి ఏం చెప్పారు తెలుసా? సాకులు చెప్పారు. ఏక మనసుతో విందు సిద్ధం, పరలోక విందు, అది దేవుని రాజ్య విందు, బ్యాంక్వెట్, ఎంత భుజించవచ్చు. అక్కడికి వస్తే ఏక మనసుతో సాకులు చెప్పారు. మొదట ఆయన ఉన్నాడు చూడాను. మొదట ఆయన సాగు ఏంటంటే, నేను ఒక పొలం కొని ఉన్నాను, మొదట ఆయన పొలం కొన్నాడట. పొలం కొనేటప్పుడు చూడరండి, చూసుకోమని పొలం కొంటారు కదా, చూసుకోమని పొలం కొంటారా? పొలం కొనకుండా చూసుకోమని ఏంటి ఆయన కాదు. జీవపు డంపం శరీరాశ, నేత్రాశ, జీవపు డంపం 3 చెప్పుకొస్తా. నేను కాక పొలం కొన్నాను, ఈ విందు అక్కర్లేదండి, ఆ టైం లేదు. సాగు, ఏక మనసుతో సాగు. 2 ఆయన, నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమించాలని వేడుకు. సారీ బాస్, నేను రాలేను. పిలిచిన ఆయన ధనికుడే, పిలిచిన ఆయన గొప్ప వ్యక్తే, విందుకు పిలిచిన ఆయన చాలా నన్ను ప్రేమతో పిలిచాడు. కానీ క్షమించేమనుకోబాక, ఎడ్లు తీసుకెళ్తున్నా, నేను కొన్ని పరీక్ష చేయించాలి. 5 జతలో. ఇతదేం తెలుసా? నేత్రాశ. 5 జతలు. ఇందాక ఆయన జీవకుంటాము పొలం కొన్నా, ఇంకా నాకేం కొన్నా. ఇతను నేత్రాశ. 5 జతల 5 జతల ఆంబోతిత్తులు. ఈ 5 జతల ఆంబోతిత్తులు ఉంటే ఇక నాకు దిగులే ఉంది. ఎక్కడికైనా పందాలు కొట్టుకొని వచ్చేస్తాయి, అరగదులుతాయి, వ్యవసాయం, ఇక నాకు దిగులేదు. 3వ వ్యక్తి మరొక ఆయన ఉన్నది తెలుసా? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను ఏమనుకోబాకబ్బా, నిద్రలో కాకపోతే చర్చికి రావట్లేదు. మన 3 చెప్పాను, నేనే పెళ్లి చేశా, చర్చిలో కనపడిపోతే ఊరుకోనని చెప్పాను. తప్పదు చెప్పాను, మీరు కదమ్మా. చర్చిలోకి కనపడి వివాహం జరిగి వర్షం టైంలో వివాహం కూడా వర్షం పడిపోతే అత్తగారింటి కంటే అత్తగారింటికి చర్చికి వెళ్ళు, ఇక్కడ ఉంటే ఇక్కడ చర్చికి రా. అవునా? చర్చి మానుకోవాలా అంటే సార్ నిద్రలో. ఏది నిద్రలో? నీ పొంద నిద్రలో. దేవుని సన్నిధి కంటే నిద్రలేంటి? రెస్ట్ తీసుకోమని. నిద్ర అంటే రెస్ట్ తీసుకోమని. పని చేయకుండా చక్కగా అత్తవారింటి దగ్గర, తండ్రి దగ్గర భోజనాలు తీసుకో. అయితే అది మంచిదే, కానీ దేవుని సన్నిధి ముఖ్యం. ఈయన స్త్రీని వివాహం చేసుకొని సాకులు చెప్పి 3 కూడా ఏక మనసులో సాకులు చెప్పాడు. ఈ సాకు ఆయన చెప్పాడు.
నేను నాయకుడిగా చేస్తాను. చాలా కష్టాల్లో మన ఇశ్రాయేలు ఉన్నారు. ఆ ఇశ్రాయేలును నువ్వు బయటికి తీసుకురావాలంటే నువ్వు తప్పదయ్యా నీకు మోషే అంటే, మోషే 6 సాకులు చెప్పాడు. యాక్చువల్ 7 సాకులు చెప్పాడు. మొదటి సాకు ఏం చెప్పాడంటే చూడండి ఒకసారి నిర్గమకాండంలో మొదటి సాకు మోషే చెప్పిన సాకు 3వ అధ్యాయం 10వ వచనంలో, నేనెంతటి వాడను, నీవు ఇశ్రాయేలు నా ప్రజలను ఐగుప్తును తీసుకురావాలంటే మోషే నేను ఫరో అనే రాజుకు వెళ్ళటకు అంతే. ఇప్పుడు పాటలో నేను ఎంతటి వాడిని, ఏ పాటి వాడిని. మోషే చెప్తున్న మొదటి సాకు, అయ్యా నేనెంతటి వాడిని అయ్యా, రాజు గారి దగ్గరికి వెళ్ళి పైగా జనం మొత్తాన్ని లాక్కొచ్చే నాయకత్వ లక్షణాలు నాకు లేవు అంటున్నాడు మోషే. రెండో మాట అంటే నేను 3:13 వచనంలో నేనేమి చెప్పినా కూడా ఏం చెప్పాలి, నాకు అక్కడ పోయి నాకు మాట్లాడటం ఎలాదే అంటూ ఉన్నాడు. అవునా? 13వ వచనంలో మోషే అడిగినా నేనేం చెప్పాలని అన్నాడంతే. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడైనని అంతే. అయా నేను ఉన్నవాడను. తూర్పు ఎప్పుడుంది, ఎప్పుడో తూర్పు ఉంది. పడమర ఎప్పుడుంది, ఎప్పుడో పడమరుంది. ఉత్తరం ఎప్పుడుందో దక్షిణం ఉంది. ఇన్ని ఉన్నప్పుడు వీటిని సూచించిన నేను ఉన్నవాడను అనువాడు. దేవుడు ఎప్పుడు ఈజ్ ఎగ్జిస్టింగ్, నాట్ హీ వాస్, గాడ్ ఈజ్. దేవుడు ఎప్పుడు ఉన్నవాడు. ఆ మాట చెప్పన్నాడు. 3వ సాగు నన్ను నమ్మరయ్యా, 4వ వచనము. 4వ సాగు నేను మాట నేర్పని కాను. 5వ సాగు ఎవరైనా పంపించు. 6వ సాగు చివరికి నాకు నెత్తయ్యా అన్నాడు. నేను మాట అని చెప్పు. 6వ సాగు 7వ సాగు చెప్పాడు. ప్రేమిల వల్ల సాకులు చెప్పే జీవితానికి చక్కని పరలోకపు విందు, రక్షణ విందు, ఆనందించే విందు, ఉచితం ఆహ్వానం వచ్చింది. వాయో సాకులు చెప్తున్నావేంటి? నేనే రక్షణ ఆనందం పొందండి యేసు తమలో కరులారా చూడండి. నేనే రక్షణ ఆనందం పొందండి యేసు ప్రేమలో కరులారా చూడండి. సమయము లేదండి, సాకులు వాడండి, చక్కని యేసుని ఆ ప్రక్కకు చేరండి. సమయం లేదండి, సాకులు వాడండి, చక్కని యేసుని ఆ ప్రక్కకు చేరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవి రక్షణ ఆనందం పొందండి యేసు ప్రేమలో కరులారా చూడండి. యేసు ప్రేమలో కరులారా చూడండి. యేసు దగ్గరికి వెళ్ళి లూకా సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో, ఇదిగో ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక. ఆ మాటల్లో దేవుని కొందరి దేవుని విందుకు నిరాకరించిన వాడు దేవుని పిలుపును నిరాకరించినాడు. అంత గొప్ప ఆయన ఆహ్వానిస్తే కనీసం సమాధానం చెప్పడం పోగా చాలా ఆయన నిరాకరించారు. మరి మనమేంచారు? కోపం వచ్చింది రాజు గారికి. ఆ కోపం వచ్చి మీరు త్వరగా వెళ్ళి పట్టణ వీధులకు వెళ్ళి సందులోకి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని తోలుకురమ్మని ఆ దాసుతో చెప్పాను. ఆ దాసు చెప్పండి, అయ్యా వెళ్ళండి, మీరు వీధుల్లోకి వెళ్ళండి, ఎవరు కనబడితే వాళ్ళకి రండి,
నేను ముందు వారికి ఆహ్వానం ఇవ్వలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను అనండి, విందు మాత్రం సిద్ధంగా ఉంది, వేడిగా ఉంది. మొన్న కూడా చెప్పే కదా, భుజించడానికి మీరు త్వరగా వెళ్ళండి, త్వరగా తీసుకురండి. అందరూ తీసుకొచ్చారు. మరలా అంటున్నాడు 23వ వచనం, అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నువ్వు రాజమార్గంలోనికి కంచులోకి వెళ్ళి అంతే. వాడు రాలేదు. కంచెలో ఉన్న వాళ్ళంటే బాధలో ఉన్నవారు, కంచె అంటే సాదృశ్యం, శ్రమలకు సాదృశ్యం. దే కెనాట్ కమ్ అవుట్. వాడు రాలేదు. నువ్వేళ్ళు తీసుకురా. నేను చాలాసార్లు కుటుంబంతో పంచుకుంటూ ఉంటాను. 2012లో దర్శనమిచ్చి దేవుడు, 2010లోనే నేను దయలు చర్చలోకి వెళ్ళాను. వాళ్ళ అమ్మగారి దేవుడు దర్శనమిచ్చి అందరూ ప్రశాంతం చేస్తే వీళ్ళ పక్షంగా ఏం చేస్తారండి అని ఒక ఆయన చెప్పాడు ఒక సెమినార్లో. వెళ్ళండి, మార్కెట్ ప్లేస్లో ఎంతమంది రక్షణ లేకున్నారు. మార్కెట్ ప్లేస్ అంటే చర్చి కాంగ్రిగేషన్ కాకుండా సువార్త ఇక్కడిక్కడే కాదు, సువార్త ఇక్కడే ఉంది. 4 ఇళ్ళు పంచుకుంటే ఉపయోగం లేదు. దానివల్ల ఈ భాషగా ఎవరు రాకపోతే ఇంకొక ఆయన చెబుతాడు, గొప్ప కాదు సువార్త అంటే. సువార్త గో టు ద నేషన్స్ వేర్ ఎవర్ నీడీ. మార్కెట్ ప్లేస్ లో చాలా ఇబ్బందులు ఉంది అనగానే ఇద్దరు ప్రార్థన చేసుకుని వచ్చి హైందవుల మధ్య, క్రిమినల్స్ మధ్య, భయంకరుల మధ్య స్వార్థ పరిచయం ప్రారంభించినప్పుడు ఆ పరిచయంలో ఉన్న ఆనందం వేరండి. చప్పబడదు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సొంత విధిలోకి వెళ్ళు. వాడు రాలేదు. వారిని ప్రేమించు, వారిని అన్నా అని చెప్పు, వారిని అక్క అని పిలువు. వారు వస్తారేమో ప్రభు దగ్గరికి. ఇక్కడ దేవాలయంలో చర్చిలకు వెళ్ళే వాళ్ళ గురించి వాళ్ళు ఎట్టగట్టెలు కూర్చుంటారు. దెర్ ఆర్ మెనీ పీపుల్. ఇంకా వెళ్ళు, నా విందు రెడీ ఉంది, ఖాళీ ఉంది. కంచెల్లో ఉన్నారు వాళ్ళు, సందుల్లో ఉన్నారు వాళ్ళు, రోడ్లంటి రాజమార్గాల్లో తిరుగుతున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి నువ్వు ప్రేమించి వారిని పిలుచుకురా నా విందులోకి, రక్షణ విందుకి. నేనే ఫీల్ ఉన్నాను, ఇది ఖాళీగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒక్కదాని ఉదయాన్ని తయారై రావటం కాదు, నీ యజమాని ఆహ్వానించు. నెలకు ఒక్కసారి అయినా నువ్వు యూత్గా వచ్చి నువ్వు గబగబా కూర్చోవటం కాదు. యూత్ బిడ్డలకు తెలియజేస్తున్నాను, మీ డాడీని ఆహ్వానించు. నెలకి ఒక్కసారి 1 గంట, పాటలు గేట్లు ఎన్ని కాదు, ఒక 10 నిమిషాలు డాడీ కూర్చొని వెళ్ళండి. యజమానురాల, నీ యజమానులు ఒక్కసారి రండి. ఒక్కసారి పిల్లలు అడుగుతున్నారు కదా, కూర్చొని వెళ్ళండి. కంచెల్లో ఉన్నారు వాళ్ళు, వారికి కొన్ని బంధకాలు ఉంటాయి, వారికి రాబుద్ది కాదు. నేను దూరం ఉంటానులేమా, దూరం ఉంటుంది కాదు. నువ్వు విందులో అక్కడ భోజనం చేస్తావు. ఈ ఫంక్షన్లో భోజనం తీసుకెళ్తావు, ఆకుల్లో పెట్టుకొని, ఎడైతే తీసుకెళ్తారు, ఆకులు పెట్టుకొని ప్రార్థన అవగానే. మీ వారు కట్టారులో తీసుకెళ్తావు, ఆకుల్లో పెట్టుకొని రోడ్డు పెట్టుకున్నట్ట. ఈజ్ పాసిబుల్? అవునా? అమ్మ కొంచెం చెప్పు. నాగేశ్వర కట్టారులో కూర్చున్నాడు, నువ్వు కొట్టుకొని బండి మీద ఆకులు పెట్టి తీసుకెళ్తావు, బాగుంటుందా? అందుకని నేను ఆహ్వానించాలి. దేవుని సన్నిధికి కంచె వీధిలో ఉందని ఆహ్వానించాలి. అది యజమానుడు యేసుక్రీస్తు, ఈ దాసుడు సేవకుడు. విందు సిద్ధంగా ఉన్నది, పరలోక విందు, రక్షణ విందు సిద్ధంగా ఉన్నది. ఆ సింధు మనం ఆహ్వానించాలి. చూడండి, ప్రభు అంటే ఈ రక్షణ గురించి మాట్లాడుతూ చాలాసార్లుగా మనం కూడా మన జీవితాల్లో చేసినప్పుడు మరి ఎలా ఏ నిర్ణయం తీసుకుందాం అన్నప్పుడు అప్పుడు ఆయన ఒక అవకాశం, యూటిలైజ్ ద ఆపర్చునిటీ. ఏ అవకాశం అయితే దేవుడు ఇచ్చాడో దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి అనగానే మార్క్స్ వార్తలో ఒక ధనవంతుడు వచ్చాడు. 17-18 వచనంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఏమంటాడంటే, పరిగెత్తుకుని వచ్చి, నేను మీరు పిలిచే విందు అనేటువంటి నిత్యంలో వారసత్వం కావాలంటే నేనేం చిన్న అడగగా యేసు చాలా మీకు అర్థమయ్యేటువంటి టైం లేదు కాబట్టి ఈ విందులో పాల్గొనడానికి ఈ నిత్య జీవంలోకి ఒక యవనస్తుడు వచ్చి, నేను అన్ని సంపాదించాను, అన్నీ ఉన్నాయి, ఫైనల్గా
నిత్య జీవం పోవాలంటే ఆ పరలోకంలో పోవాలంటే నేనేం చేయాలన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు పాటించంటే నేను ఫుల్గా పాటిస్తున్నాను సార్ అన్నాడు. కానీ ఇంకొకటి కొదువుగా ఉన్నది. ఇదే పట్టణంలో మీ అమ్మగారు మీ నాన్నగారు ఉంటే నువ్వు వారిని ప్రభువుకి అన్ని స్కానింగ్ తెలుసు కదా, నువ్వు వారిని చూడలేదు నాన్న, మొదటగా నీకున్న ధనాన్ని తీసేయన్నాడు అన్నాడు కదన్నమాట. నేను కోపం వచ్చి నేను 8 సంవత్సరాలు ఇంత కష్టపడి నేను ఇంత దాచిపెట్టుకుంటే ఈయన ధనం పోగొట్టుకుని ప్రభు అంటలా, తల్లిదండ్రుల కంటే ఈయన ధనాన్ని ఎక్కువ ప్రేమించాడు. అది అక్కడ లాజికల్ పాయింట్. యేసు ప్రభు ఇప్పుడు ధనం పోగొట్టుకుని చెప్పలా, నీకు తల్లిదండ్రులు ముఖ్యమా, వారినేమో తృణీకరించావు అనగానే ఆ యవ్వనస్తులు వ్యసన పడి వెళ్ళిపోయాను. ఇంకొక ఆయనేమో యేసు ప్రభు ఇంటికి రాగానే జక్కయ్య ఇంటికి రాగానే జక్కయ్య అడగకుండానే జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసిన అనగానే అతను ఏం చేశాడు, వెంటనే తన ఆస్తిలో సగము చెప్పడం వల్ల ఒకసారి నిత్యరాజ్యములకు వారసులు కావాలంటే పరలోక బిందులో మొదటిగా నువ్వు తగ్గించుకోవాలి. రెండవ అర్థం ఏంటంటే నాకు ప్రభువే ముఖ్యం. వీటన్నిటికంటే రాజుగారు చూసుకుంటాడు, నాకెందుకు భయం, నేను వెళ్తుంది ఎవరి విందుకి, అవునా, నాకెందుకు భయం, నన్ను చెదరించుకోడు ఆయన. కంచెల్లో ఉన్నాను, రాజవీధుల్లో ఉన్నాను, ఇక్కడ కూడా నన్ను ఆయన పిలిచాడు. పనికి మాలిన నన్ను తీసుకొచ్చావు కదా, ఏ అర్హత లేని నన్ను తీసుకొచ్చావు కదా. ఆ రోజుల్లో కాళ్ళు కడుక్కొని ఒక అంగి వేస్తాడు, ఆ బ్యాగ్ అక్కడ కూర్చోవాలంటే, ఆ భోజనాలు కూర్చోవాలంటే ఒకలాంటి డ్రెస్ తక్కువకుంటారు. అందుకని పెళ్లి వస్త్రం లేదు ఇతనికి పంపించి వేసుకుంటారు. ఆ కాళ్ళు కడుక్కొని శుభ్రపరచుకొని నా దగ్గరికి రక్షణ వస్త్రం ప్రేమికులారా, ఈ దిన సందేశంలో రక్షణ విందు పరలోక విందు నీకు రెడీగా ఉంది. ఆ రెడీగా ఉన్న దానికి సింపుల్గా మొదటిగా మనం తగ్గించు. జక్క ఏం చేశాడు, నాకు సగమేమో బెదరికి ఇచ్చాడు, సగమేమో మిగతా ఎవరి దగ్గర తీసుకొని నాకు పెట్టించాడు. ఆయన దగ్గర ఎంత ఇప్పుడు ఏమి లేవు. ఎందుకు ఏమి లేవు? నా ప్రభు కంటే ఈ లోకంలో నాకేం కావాలండి. మీకు చాలాసార్లు చెప్పాను, కొత్త వారంటే వినండి. రాజుగారు ఆయనకు వచ్చినటువంటి బర్త్డే రోజున, పుట్టినరోజున ఎవరైనా రాజ్యంలో ఏదైనా తీసుకెళ్ళచ్చు, ఆహార ధాన్యాలు కొరువుగా ఉంటే మోసుకొని వెళ్ళండి, ఒకవేళ నీకు వజ్రాలు కావాలంటే గుప్పిడితో పట్టుకొని తీసుకెళ్ళండి, నీకు చెక్కలు తీసుకుని వెళ్ళినప్పుడు అందరూ అన్నీ తీసుకుని వెళ్తే ఒక్క యవనస్తులు మాత్రమే నిరుత్సాహంగా చూస్తూ ఉంటే మంత్రి గారు పంపించి, ఏంటి అతనికి ఇక్కడే నచ్చలేదా, నాకు నచ్చ దగ్గరకు వచ్చాడు బట్టలు బాగాలేదు, ఏం బాబు ఏంటి రాజుగారు పిలుస్తున్నారు, నీకేం నచ్చలేదా, నాకు ఎవరు లేరండి, నేనేం మోసుకెళ్ళాలి, నాకు ఇష్టం లేదేమి, మరి ఏం కావాలి, దగ్గరకు వస్తున్నాడు, మీరు ఇవ్వలేరులేండి మంత్రి వర్య మీరు ఇవ్వలేరు, అదేంటి రాజాకి చెప్తే కోపం వస్తుంది, ఆయన ఏదైనా ఇస్తాడు, దగ్గరకు వచ్చాడు. రాజు గారికి ఏం చేసేది తెలుసా, నాకు గట్టిగా ఓటేసుకుంటాడు రాజు గారు, నాకు నువ్వే కావాలి, చప్పడబడ గట్టిగా చప్పడబట్టుకో. బిడ్డలు లేని రాజు అతను దత్తత తీసుకున్నావు, నీవుంటే నాకు చాలా వేసేయ. రక్షణ ఆనందం ఈ లోకంలో లేదు, దీనికి మించిన ఆనందం లేదు. గత రాత్రి కాక మన రాత్రి ఒక సోదరుడు నన్ను బలపరిచాడు, ధైర్యపరిచాడు. మీ ఇల్లు ఎందుకు అట్లా పాడుపెట్టి పెడుతున్నారు బాబు, పట్టు చెరుకుల్లో గొప్ప గొప్ప సంసారం చేసిన ఇల్లది, 70 ఏళ్ళ తుఫాన్లు అందరిని ఆదుకున్న ఇల్లది, చెట్లతో ఉన్నది, కరెక్ట్ కాదని చెప్పాడు. సారీ మాయ చెప్పాడు. మీ తాతయ్య గారు అదే ఇంట్లో 12 ఎకరాలు 15 ఎకరాలు సంపాదించాడు. మీ ఇంటి దగ్గర వస్త్రాలు కూడా లేకుండా వచ్చిన అతను ఈరోజు పిల్లలు దీవించి వేశాడు, ఉన్నత స్థాయికి వెళ్ళారు, అద్దెకుంటారు ఫ్రీగా. నాన్నగారు ఒక ఆ ఇల్లు వేసుకుంటే ట్రాక్టర్ కొనుక్కొని ఇక్కడ దీవించారు. మూడోది మొన్న మీ కజిన్ మీ తమ్ముడు కూడా ఆ ఇంట్లో నుంచి ఇల్లు కట్టుకుని వెళ్ళాడు. మీరు ఎందుకు అలా చేస్తున్నారు? కానీ మేమంతా పోగొట్టుకున్నాం మా ఆయన తీసేదే ఉంది. మీరందరూ రక్షణలో ఉన్నారు, చెప్పడం దేవుని స్తోత్రం. మీరందరూ కూడా రక్షణలో ఉన్నారు, దేవుని పెట్టుకున్నారు అన్నాడు. ధైర్యపరిచాడు. అదే నాకు నేను ఎనర్జీ తెలుసుకున్నాను, నా చేతిలో పోగొట్టింది మా వ్యాపారం చేతగా 15 ఎకరాలు గేదెలు పెట్టాను. అయితే మీ రక్షణలో ఉన్నావు, లేకపోతే నేను ఎవడు అప్పేవాడు ఏడోడు. ప్రేమైన దేవుని బిడ్డ, జక్య జీవైనంత మాత్రాన జక్య దేవుడు చంపుతాడు తెల్లారి నుంచి.
దగ్గరకు వచ్చేచ్చురామ్మా. నా సోదరులారా, యేసు ప్రభు విందుకు రండి. యేసు ప్రభు దగ్గర కుటుంబ సమేతంగా రండి. ఆ యేసు ప్రభు దగ్గర వచ్చే విందులో మనందరం పాల్గొన్నప్పుడు ఈరోజు చదువుతున్న వాక్య భాగంలో యోహాను రాసిన మొదటి పత్రిక, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారను ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. 3వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ వచనం చదవండి. మనం దేవుని పిల్లమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను గ్రహించునో చూడి, మనము దేవుని పిల్లలమే ఈ హేతు చేత కేవలంగా లోకంతో మనకు అనవసరం. మనం ఎవరని చెప్పండి? 7 చెప్పారు. మనం ఎవరని చెప్పండి? దేవుని పిల్లలం. దేవుని పిల్లలకి హ్యాపీగా వచ్చి భోంచేయచ్చు. చిన్న పిల్లలు వస్తే అసలు ఎవరు మాట్లాడరు. చిన్నపిల్లలారా భోంచేసి పంపండి. ఆ పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లల మనసుతో ఉండాలి. 18వ వచనంలో చిన్న పిల్లలారా, అదే వచ్చారు మాటతో క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము, ఇందువలన మనము సత్య సంబంధమని ఎదుగుతాం. దేవుడు మన హృదయం కూడా ఎదుగుడే కనుక మన హృదయము ఏ విషయం చేయను ఆయనతో మన హృదయంలో సంబంధించాలన్న దేవుని స్తోత్రం. చిన్న పిల్లాడి హృదయం మనకు కలిగి ఉన్నాం. మొదటిగా తగ్గించుకుందాం. రెండవది విలువైనందుకు సాకులు చెప్పకుండా వెళ్దాం. ఆదివారం వస్తే సాకులు చెప్పద్దు. బంధువులు వచ్చారని సాకులు చెప్పదు. చిన్న చిన్న కూరలు తెచ్చారని సాకులు చెప్పదు. హాస్పిటల్లో ఈరోజు మా చెల్లి భర్త ఒక యాజకుడు, నాకు తెలిసి ఆయన ఎప్పుడు ఆదివారం హాస్పిటల్లో ఉన్నా. నేను అందుకే దేవుని వందనాలు చెల్లిస్తాను. చిన్న కాలు సర్జరీ చేసి దేవుడు డబ్బులు కూడా వేరే సర్జరీ చేస్తాను. నేను దేవుడు ఆలయంలో కూర్చోబెట్టే స్థితి ఇచ్చానంటే సాకులు చెప్పకూడదు. దేవుడు చెప్పిన మాట, దేవుడు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, నిద్ర ఉన్నా లేకపోయినా ప్రభువా ఈ తీర్థం తర్వాత 3వ ఆదివారం వల్ల రాదు కానీ ఆయన. అందుకని మనం దేవుని పిల్లలము సత్యముతో మనం ఆయన దగ్గరికి రావాలి. మనం తగ్గించుకుందాం. 2 సాకులు మాట్లాం. 3వది ఆయన చెప్పేలాగా చిన్నపిల్లల మనస్తత్వంతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఒక మంచి మాట ఆరోగ్యమూర్తిగా చెప్పాడు. క్రైస్తవ భక్తి సూర్యాస్తమయము కాదు, సూర్యోదయము. చక్కని మాట విన్నాను. చెప్పడం ఒకసారి ఆరోగ్యమూర్తి గారు మాట్లాడుతూ చెప్పిన మాట, క్రైస్తవ భక్తి సూర్యాస్తమయం కాదు, సూర్యోదయం. ఉదయకాలంలో లేచి నేను ఉదయిస్తున్న భక్తిగా ఉండాలి. ఎప్పుడు చూసినా నీ భక్తి ముగించే భక్తిగా ఉండకూడదు. అప్పుడు నేను యూత్లో ఉన్నప్పుడు అనకూడదు, అప్పుడు చర్చికి వెళ్ళావు సార్ ఇప్పుడు పెళ్ళైంది ఏడండి భక్తి అనకూడదు. ఇది సూర్యాస్తమయం కాదు. అప్పుడు నేను మంచిగా పవర్ఫుల్ బాప్తిస్మం పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన కొత్త దినాల్లో నేను భలే ఉన్నాను ఇప్పుడు ఉండలేను అనకూడదు. ఇది సూర్యోదయం. సూర్యోదయం యొక్క సంతోషంగా సూర్యుడు వస్తే వెలిగే, అది నిజమైన భక్తి. అది పరలోక విందుకు పునాది. బిడ్డలారా, మంచి భక్తి జీవితం కలిగి నువ్వు రక్షించబడిన వ్యక్తివా? రెండు విశ్వాసంగా ఉన్నారు. విశ్వాసం అయితే 3వ శిష్యులుగా ఉన్నారు. శిష్యులు అయితే ఆయన వెంబడించాలి. వెంబడిస్తే ఆశీర్వదించబడతాం. ఆమె చెప్పండి. మొదటిగా నువ్వు విశ్వాసి. ఎవరు మనము? విశ్వాసం. 2 రక్షించబడాలి. 3వది శిష్యులుగా అవ్వాలి. 4వది ఆయన వెంబడించాలి. 5వది ఆశీర్వాదాలు పొందాలి. అప్పుడే ఆ పరలోక విందులో ఆనందాన్ని పొందుతాం. ఐ రెడీ ఫర్ దట్. నిర్దేశంగా ఆలోచన చేయండి.
మన కుటుంబాలతో దేవుడు సమర్పించిన ఆనందం ఇది మళ్ళీ ఎక్కడ ఉండదు. కుటుంబ సమేతముగా ఇదివరకు సినిమా హాల్కి వెళ్ళేవాడు, చక్కగా రెడీ అయిపోయి వచ్చేటప్పుడు చికాకుగా టెన్షన్గా ఏముంది అక్కడ, ఎందో ఎక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర వెళ్తున్నా, ఎందుకంటే ఇంట్లోనే పెట్టుకుంటున్నారుగా తెలివిగలడుగా. కుటుంబం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏసీలు మార్చేసి థియేటర్ ప్రాజెక్టులు చేసినాయి, పెద్ద పెద్ద ఇళ్లలో బ్రహ్మాండంగా ఉంది. ఆనందంగా నేను ఇంకా కాదండి, అది దాని గురించి కాదు. ప్రభు అంటున్నాడు, పరలోకపు విందు రక్షణ విందుకి నేను ఇష్టంగా ఆలోచన. త్వరపడి రండి, త్వరపడి రండి. రావటానికి సాకులు చెప్పకుండా అవటానికి దేవుడు మీకు సహాయం చేయను గాక, మీ కుటుంబాలు ఆశీర్వదించిన గాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాన్ని కొన్న మా జీవితాన్ని ఇచ్చిన అవకాశం మీరు ఆహ్వానించారు, ఆహ్వానం తిరస్కరించుకున్నారు. మీ ముందులో చిన్నపిల్లలాగా మంచి మనసుని పాల్గొనకపోయించారు. ఏ స్నామని కూర్చున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు మీ తలపులకు కావాలని కాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ నాయాంతర గములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుకో. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ మనసును కలుగజేసి నన్ను చేసుకుంటున్నాం. కొన్ని ఫ్యామిలీ వల్లే రక్షణ ఫ్యామిలీ చూద్దాం, దేవాలయం పోతాం, ప్రభుత్వం దీవించిపోతాం. ప్రభుత్వ జీతాలు చేస్తే ముందుకు